రాష్ట్ర ప్రజలందరి గొంతుకై ఉభయ సభల్లో బలంగా వాణి వినిపించి గట్టిగా పోరాడాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం నిర్ణయించింది. సమస్యలు, హామీల అమల్లో సర్కార్ వైఖరిని ఎండగట్టాలని, నాడు రైతు బంధు, ఫార్మాసిటీ ఉద్దేశం, ప్రయోజనాలను అందరికీ వివరించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పును మూర్ఖపు చర్యగా అభివర్ణించిన కేసీఆర్ ఉద్యమ సమయంలో విగ్రహ ఏర్పాటు పరిస్థితులు నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలని చెప్పారు. శాసనసభ మండలి సమావేశాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం సమావేశమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలను కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు. నాడు రైతు బంధు ఉద్దేశం, ప్రయోజనాలు ప్రజలకు వివరించారు. రైతులకు సాయం అందించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని సూచించారు. వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు, అది రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మిగతా విషయాలు, బోనస్ కావచ్చు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు, అన్నిటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వాన పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితుల్ని ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దౌర్జన్యంగా ప్రభుత్వం ఈరోజు రైతుల మీద దాడి చేస్తూ, వారిని హింసిస్తూ, ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, రానున్న రోజుల్లో సర్కారుకు ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయని సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలను, మూసి, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. నిర్బంధ పాలన గురించి సమావేశంలో ప్రస్తావించాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయమై నిలదీయాలని చెప్పారు. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఏదైతే జరుగుతా ఉందో తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీంతో పాటు అనాలోచితంగా, పూర్తి బాధ్యత రహితంగా, అసలు చరిత్ర గురించి కనీస అవగాహన కూడా లేకుండా, ఉద్యమం గురించి కనీస అవగాహన లేకుండా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వం మీద ఏదైతే ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నదో ఆ విషయంలో కూడా తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆవేదన ఉంది. వారి ఆవేదనకు కూడా గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. శాసనసభలో, శాసన మండలిలో నిలదీస్తాం. తెలంగాణ ప్రజల తరపున కొన్ని సూటి ప్రశ్నలు వారిని అడుగుతాం. తెలంగాణ తల్లి విగ్రహం మార్పును మూర్ఖపు చర్యగా కేసీఆర్ సమావేశంలో అభివర్ణించినట్టు తెలిసింది. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అన్న ఆయన, సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వాల దృష్టి సారించాలి కానీ మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉద్యమ సమయంలో విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులు అందరికీ వివరించాలని, అందరిలో నింపిన స్ఫూర్తి వివరించాలని అన్నారు. లగచర్ల రైతులపై దాడులు, భూసేకరణ గురించి నాడు ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది, పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను స్పష్టం చేయాలని సూచించారు. అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనే అంశం మీద చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో, రుణమాఫీ విషయంలోనైనా, అదేవిధంగా రైతు భరోసా విషయంలోనైనా, పంటలకు బోనస్ విషయంలోనైనా రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. సో రైతుల పక్షాన పూర్తి స్థాయి రుణమాఫీ జరగాలని, 2 పంటలకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ మరి గట్టిగా శాసన సభలో, శాసన మండలిలో పట్టుబట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. బీసీలకు సంబంధించిన బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు కూడా బంద్ చేశారు. వాటన్నిటి మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం కలిసి రాకపోతే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చైనా సరే చర్చకు పట్టుబట్టాలని చెప్పి నిర్ణయించారు. ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి సర్కారు వైఖరి ఎండగట్టే ఆలోచనలు ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు. ఆ తర్వాత పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు, సభ్యత్వ నమోదు చేయాలని భావిస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు. గురుకులాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితులపై అధ్యయనం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ కేసీఆర్ కు నివేదిక ఇచ్చింది. గురుకులాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, విద్యార్థులకు న్యాయం చేసేలా పోరాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు.